హాయ్ ఫ్రెండ్స్, అనుపులో అన్ని చూసిన తర్వాత వి స్టార్టెడ్ బ్యాక్ అండ్ దారిలో లంచ్ టైం అయింది కాబట్టి సో వి థాట్ వి విల్ హ్యావ్ లంచ్ అండ్ మాతా సరోవర్ అనే రెస్టారెంట్కి విజిట్ చేశాము. ఈ రెస్టారెంట్ ఏంటి అంటే ఇది మరి ఇలా హై ఎండ్ రెస్టారెంట్ కాదు, మరి అలా స్ట్రీట్ ఫుడ్ లాంటిది కాదు, బట్ యా ఇట్ ఈస్ అన్ ఓకే రెస్టారెంట్ అండ్ మనకి వేరే ఆప్షన్స్ ఏమీ ఉండవు ఎందుకంటే ఆ రోడ్లో ఇది ఒకటే రెస్టారెంట్ మనకు కనబడుతుంది. మేము కూడా ఇక్కడికి వచ్చి లంచ్ చేసి అక్కడ నుంచి మా జర్నీ అనేది కంటిన్యూ చేసాము. ఈ ట్రిప్లో మా ఫైనల్ డెస్టినేషన్ అనొచ్చు ఇట్ ఈస్ బుద్ధవనం. సో అరౌండ్ 3 PM మేము బుద్ధవనం రీచ్ అయ్యాము. కార్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్కి ఒక టికెట్ ఉంటుంది, పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అండ్ కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్. అది నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే స్టిల్ కెమెరాకి అండ్ డిజిటల్ కెమెరాకి DSLR లాంటి కెమెరాస్కి తీసుకెళ్లాలంటే దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. అండ్ మాది మొబైల్ ఫోన్ కాబట్టి మొబైల్స్కి ఏం ఛార్జ్ లేదనమాట. అండ్ మోర్ ఓవర్ అక్కడ స్ట్రిక్ట్లీ పెట్టారు ఏంటంటే ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని చెప్పి ఎక్కడ చూసినా మనకి సైన్స్ కనబడుతుంది. సో ఫ్రెండ్స్, అసలు బుద్ధవనం గురించి మనకి ఏం తెలుసు? సో బుద్ధవనం అనేది ఒక బుద్ధిస్ట్ మానిస్ట్రీ అండ్ మెడిటేషన్ సెంటర్. ఇక్కడ మాంగ్స్ అండ్ ప్రాక్టీషనర్స్ వచ్చి మెడిటేట్ చేసుకుంటారు అండ్ బుద్ధిస్ట్కి సంబంధించిన బుక్స్ అండ్ లైక్ తాళపత్రాలు లాంటివి అంటారు కదా, సో అలాంటి టీచింగ్స్ అంటే అలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఇక్కడ జరుగుతాయని చెప్పి ఉందన్నమాట. వెబ్సైట్లో చెక్ చేసి ఇలా ఉంది. సో బుద్ధవనం ఎక్కడుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ సమీపంలో నందికొండ హిల్ కాలనీలో నిర్మించి అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ క్షేత్రంగా దీన్ని నిర్మించాలని అనుకున్నారు. అండ్ దీనికి ఆల్మోస్ట్ లైక్ 100 crores రూపీస్ అయ్యాయంట. అండ్ ఇది సుమారుగా 247 acresలో దీన్ని బిల్డ్ చేశారంట. అండ్ ఎప్పుడు బిల్డ్ చేశారంటే 2022లో May 14న దీన్ని ప్రారంభించారంట. తెలంగాణ గవర్నమెంట్ బుద్ధవనాన్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా, టూరిస్ట్ స్పాట్గా చేద్దామని చెప్పి ట్రై చేసి స్టార్ట్ చేసింది. బట్ నేను అక్కడ చూస్తే మాత్రం బేసిక్ థింగ్స్ లైక్ డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్ లేదనమాట. సో వీ హ్యావ్ టు గో సమ్ ప్లేస్, అక్కడే వాటర్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది చాలా వాస్ట్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది, చాలా దూరం స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళాలి, వెహికల్స్ అనేవి ఏమి ప్రొవైడ్ చేసి లేవు. అండ్ టూరిజం స్పాట్ అంటే మినిమం అలాంటిదన్నా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగా ఉండేది అని నా అభిప్రాయం. ఇక్కడ చూసిన దాంట్లో చాలా మట్టుకు కన్స్ట్రక్షన్స్ ఇంకా జరుగుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. సో అందువల్ల నేను అంతా కవర్ చేయలేకపోయాను, బట్ కొంత మట్టుకు అయితే కవర్ చేశాను. లైక్ ఓకే, శ్రీలంక మనకి మన గవర్నమెంట్కి గిఫ్ట్గా ఇచ్చిన బుద్ధుడి విగ్రహం ఒకటి ఉంటుంది, అలాగే 14 శాసనాలు ఉంటాయి. సో ఇలాంటివన్నీ నేను కవర్ చేశాను. సో ఎంట్రన్స్ నుంచి చూస్తున్నప్పటి నుంచి మనకి ఒకటి కనబడుతుంది అట్రాక్షన్గా. సో అదే డోమ్. సో దాని డిజైన్ కూడా చాలా లైక్ యూనిక్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ లైక్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్లో, బుద్ధిస్ట్ లైక్ హిస్టారికల్ ప్లేసెస్లో ఇలాంటి డోమ్స్ ఉంటాయని చెప్పి అన్నారు అక్కడ. బట్ ఇది నాకు ఎందుకో యూనిక్గా అనిపించింది. సో ఇదే ఒక అట్రాక్టివ్ ఫీచర్ ఆ బుద్ధవనం ప్లేస్కి. అండ్ మొత్తానికి దగ్గరకు వచ్చి చూసాము లోపలికి. ఇది దగ్గర నుంచి చూస్తే మొత్తానికి గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్ లోపల ఎంటర్ అవుతూనే మనకి ఫస్ట్ మనకు అనిపించేది నాగార్జున అనే బుద్ధిస్ట్ ఫిలాసఫర్ విగ్రహం అనమాట. అండ్ మోర్ ఓవర్ కింద అన్ని కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, మీకు 4 కాన్ఫరెన్స్ హాల్స్ 4 sides ఉంటాయి. అండ్ మనం లోపలికి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళమని చెప్పి చెప్తారనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే, అంటే మెట్లకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే ఏముండదు, అంటే రూమ్స్ లాంటివి ఏముండవు. బట్ ఏంటి అంటే గోడకి మాత్రం అన్ని శిల్పాలు, విగ్రహాలు అన్ని మౌల్డ్ చేస్తున్నాయో లేకపోతే చెక్కారో అనేది కొంచెం నాకు డౌట్ వచ్చింది. సో అది కవర్ చేశాను, చెక్ చేసి చెప్పండి మీరే. అండ్ దాని తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మాత్రం ఇక్కడ లోపల మెడిటేషన్ సెంటర్ ఉందన్నమాట. మధ్యలో బుద్ధుడి విగ్రహం ఉంటుంది, గోల్డ్ కలర్లో ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ దట్ ఈస్ కంప్లీట్లీ గోల్డ్, బట్ యా 4 sides బుద్ధుడి విగ్రహం ఉంటుంది, మెడిటేషన్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ లోపల మాత్రం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనం ఒక్కసారి తల పైకెత్తి అలా చూస్తే పైన మాత్రం వర్చువల్ స్కై అని చెప్తున్నారు. లైట్స్ పెట్టి పెయింటింగ్ చేసి చాలా మంచి నిజంగానే స్కై చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. సో లోపల మాత్రం మెడిటేషన్ చేయడానికి చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. సోఫా కుషన్స్ అన్ని పెట్టారు.
బట్ ద థింగ్ ఇస్ లైక్ అక్కడ మెయింటెనెన్స్ అనేది లేదనమాట. ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంటే పిల్లలందరూ తిరుగుతున్నారు, పరిగెడుతున్నారు, చాలా అల్లరిగా ఉందన్నమాట. ఒకవేళ మెడిటేషన్ చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళినా సరే డిస్టర్బెన్స్ అనేది చాలా ఉందన్నమాట. సో ఇక్కడే ఎంట్రన్స్లో మన టికెట్ అనేది చెక్ చేసి లోపలికి అలౌ చేస్తారన్నమాట. ఇక్కడ ఓన్లీ మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ పర్పస్ టు విజిట్ దిస్ పర్టికులర్ ప్లేస్. ఇప్పుడు మీరు చూస్తున్న ధ్యానవనం అనేది ఇదే బుద్ధుడి విగ్రహం మనకి శ్రీలంక గవర్నమెంట్ మన గవర్నమెంట్కి గిఫ్ట్గా పంపించింది. చెక్కిందో లేకపోతే మౌల్డింగ్ చేసిందో నాకు తెలిసి మౌల్డింగ్ చేసింది అనుకుంటా, ఎందుకంటే తెలిసిపోతుంది ఇది క్లీన్గా మౌల్డింగ్ చేసింది.
కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి వే ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి, కనెక్ట్ చేయాలి దానికి. సో క్లైమేట్ చూడొచ్చు మీరు, వర్షం పడేలా ఉంది. వచ్చే లైక్ ట్రైంగ్ టు కవర్ ఇట్. సరే మీరు చూడండి, ఇది మొత్తం దాని మీద విగ్రహాలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి, బొమ్మలు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో వెనకాల కూడా చూద్దాం, వెనకాల సైడ్ కూడా సేమ్ ఆల్మోస్ట్. చూస్తారనుకోండి పైన స్క్వేర్ లాగా ఉంది, దాని మీద ఒక చిన్న అంబ్రెల్లా ఉంది. ఈ బుద్ధుడి విగ్రహం తర్వాత ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్లో చూస్తే జాతకమ్స్ అని చెప్పి చాలా ఉన్నాయన్నమాట. నంబరింగ్ నేను చూసిన నంబరింగ్ ప్రకారం 60-70 వరకు ఉన్నాయి. అండ్ రైట్ సైడ్లో చూస్తే మనకి స్తూపాస్ ఉన్నాయి, అంటే చిన్న టెంపుల్స్ లాంటివి ఉన్నాయి. కానీ దాంట్లో ఎంటర్ అవ్వడానికి మనకి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళి అటు సైడ్ నుంచి ఎంటర్ అవ్వాలన్నమాట. సో దారి అనేది కనపడలేదు నాకు, సో నేను అక్కడ కవర్ చేయలేదు. అండ్ ఇంకొంచెం మనము బ్యాక్ సైడ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా చూపిందంటే బుద్ధ చరిత్ర అనేది ఒకటి కనపడింది అనమాట. సో అది దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి బుద్ధుడి పాదాలు కనపడతాయి, దాని తర్వాత లైక్ డిఫరెంట్ ఐడియాస్ అంటే డిఫరెంట్ విగ్రహాలు కనపడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, గాలి చూసే ఉంటారు వీడియోలో, గాలి ఎంత స్పీడ్గా వస్తుందో. అండ్ అలాగే వర్షం కూడా మెల్లిమెల్లిగా వచ్చే ఛాన్సెస్ స్టార్ట్ అయిపోయింది. సో క్లౌడ్స్ చూస్తే మాత్రం చాలా హెవీ రెయిన్ఫాల్ పడేలా ఉంది అనిపించింది. సో ఐ థాట్ ఓకే, ఇప్పటికీ నేను చూసింది చాలు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దాము అని. ఎందుకంటే మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ 4 hours జర్నీ ఉంటుంది మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో ఐ థాట్ ఓకే, మధ్యలో స్టక్ అవ్వడం కంటే ఇట్స్ బెటర్ దట్ ఈ స్టార్ట్ ఎర్లీ అని అవన్నీ స్టాప్ చేసుకొని నేను మెల్లిగా స్టార్ట్ అయిపోయాము. సో అక్కడ నుంచి ఆల్మోస్ట్ లైక్ 4:30కి వి స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్. So beautiful.